హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ నేర్చుకుందాము. అలాగే ఎక్కువ బ్లౌజులు ఒకేసారి కట్ చేసి ఎలా టైం సేవ్ చేసుకోవచ్చు అనేది కూడా నేర్చుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇలాగ మనం కింద 2 లైన్స్ ఇలా డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది రిమూవ్ చేసుకోవడం కోసం. తర్వాత సెకండ్ లైన్ దేనికి అంటే స్టిచ్చింగ్ కోసము కింద 2 లైన్స్ ఎక్స్ట్రా క్లాత్ ఒక పావు ఇంచుకి పెట్టుకుంటాము. తర్వాత మనం ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో జిగ్జాగ్ క్లాత్ నీట్గా అది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం మొత్తం బ్లౌజ్ కట్ అయిపోయిన తర్వాత మంచిగా ఉంటుంది. కొందరు ఏం చేస్తారంటే నేర్చుకునేటప్పుడు స్టూడెంట్స్ ఫస్ట్ ఇది కట్ చేసుకోమని చెప్తే అది వాళ్ళకి అర్థం కాదు. ఇది ఖచ్చితంగా నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ సైడ్ లెంగ్త్ ఎంత ఉందనేది చూసుకోవాలి. వాళ్ళ మెజర్మెంట్ మనకు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు కదా. ఎక్కడ నుంచి చూస్తున్నాం? పై లైన్ నుంచి చూస్తున్నాం. అది గుర్తుపెట్టుకోండి, కింద లైన్ కాదు, పై లైన్ నుంచి చూడాలి. వాళ్ళ లెంగ్త్ ఎంత ఉందంటే 14 ఉంది. సో నేను 14కి అక్కడ మార్క్ వేస్తున్నా. మీరు కూడా అలానే వేసుకోండి. కింద లైన్ ఉంది కదా, అదేమో ఎక్స్ట్రా క్లాత్ స్టిచ్చింగ్లో పోవడానికి అనమాట. పై లైన్ నుంచే మనం 14 మార్క్ వేసుకుని కింద స్టిచ్చింగ్ కోసం ఎట్లాగైతే 2 లైన్స్ వేసుకున్నామో అలానే 2 డాట్స్ పెట్టుకోవాలి. ఇది చూడండి, కొంత దూరంలో, ఎంత దూరం అంటే ఒక 10 ఇంచెస్ డిస్టెన్స్లో సేమ్ లెంగ్త్ 14 చూసుకొని సెకండ్ లైన్ ఎక్స్ట్రా క్లాత్ స్టిచ్చింగ్ కోసం ఇంకొక పావు ఇంచుకి ఇలా 2 మార్క్స్ వేసుకుని తర్వాత ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా 2 లైన్ డ్రా చేసుకున్న తర్వాత నెక్కి మార్క్ వేసుకోవాలి. నెక్ 2 పెడుతున్నా చూడండి. 2 అయితే మనం కుట్టిన తర్వాత అది 2.5కి వెళ్ళిపోతుంది. 2 స్టిచ్లోకి వెళ్ళిన తర్వాత 2.5కి వెళ్తుంది. 5.5 నెక్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, షోల్డర్ 3 పెడుతున్నా. 3 అనేది కామన్గా అందరికీ వస్తుందండి. ఇది యాక్చువల్గా 36, 37 మధ్యలో ఉంది ఈ బ్లౌజ్ మెజర్మెంటు. 3 and 2 5 ఇంచెస్ అయితే మనకి సరిపోతుంది. షోల్డర్ 5 ఇంచెస్ సరిపోతుంది. చూడండి, ఆర్మ్ హోల్కి 6 ఇంచెస్ పెడుతున్నాను నేను. అటు సైడు ఒక మార్క్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ షోల్డర్ నుంచి 3కి ఎక్కడమైతే మార్క్ వేసామో అక్కడ కూడా ఒక మార్క్ వేసుకుని ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలండి. ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలి. అయితే వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కాబట్టి అది కూడా పెట్టి చూస్తున్నాం. మనం పెట్టిన ఆర్మ్ హోల్కి ఆ మెజర్మెంటు ఆర్మ్ హోల్ కరెక్ట్ ఉందా లేదా, ఎక్కువ తక్కువలు ఉన్నాయా అని చూస్తున్నాను. అలాగే లెంగ్త్ కూడా చూడండి, నేను లెంగ్త్ కూడా బ్యాక్ సైడ్ లెంగ్త్ కూడా చూస్తున్నాను. వాళ్ళ బాడీ మెజర్మెంట్ ఇచ్చారు నాకు, ఈ బ్లౌజ్ మెజర్మెంట్ కూడా ఉంది నా దగ్గర. సో అది ఇది కరెక్ట్ ఉందా లేదో చెక్ చేస్తున్నా. ఉంది కాబట్టి, మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కాబట్టి, లేదంటే బాడీ మెజర్మెంట్ ఎట్లా అయితే తీసుకున్నామో యాజ్ ఇట్ ఈస్ అట్లా మనం పెట్టుకోవచ్చు. వాళ్ళ బ్లౌజు మనం పెట్టిన మార్క్స్ ఈక్వల్ ఉన్నాయా లేదా చూస్తున్నాను. ఒక పావు ఇంచుకి కిందకుందనమాట. వాళ్ళ బ్లౌజ్ అయితే ఒక పావు ఇంచు కిందకుంది. అది వాళ్ళు మంచిగా సెట్ అయిందన్నారు కాబట్టి మళ్ళీ నేను అంటే ఇందాక ఏం చేశాను, పై లైన్ నుంచి 6 పెట్టాను. ఇప్పుడు కింద లైన్ నుంచి 6 పెడుతున్నాను అనమాట. కింద లైన్ నుంచి 6 పెట్టాలి. వాళ్ళది అంతవరకు ఉంది కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే చిన్న బ్లౌజెస్కి పై లైన్ నుంచి 6 పెట్టడం, లేదంటే 5.5 పెట్టడం అట్లా చేస్తాము. ఇప్పుడు కొంచెం పెద్ద బ్లౌజ్ అనుకోండి, 30 తర్వాత వచ్చే బ్లౌజెస్ అన్నీ పెద్దవి కాబట్టి కింద లైన్ నుంచి 6 పెట్టాలి. చూడండి, ఇక్కడ 1.5 ఇంచ్కి కార్నర్లో ఆర్మ్ హోల్ రౌండ్ చేసుకోవడానికి మార్క్ వేసుకుంటున్నా. ఇక్కడ మన పైన ఒక ఫింగర్ అంత డిస్టెన్స్ వదిలేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మనం రౌండ్ చేయడం అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు రౌండ్ షేప్ స్కేల్స్ ఇవన్నీ కూడా ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈజీగా మనం చేతితోనే ఇట్లా డ్రా చేసుకోవచ్చు. 1.5 ఇంచ్కి మార్క్ వేసుకుని ఇలా రౌండ్ చేసుకోవాలి. పైన 2 ఇంచెస్ అలా వదిలేసేయాలి. 2.5 ఇంచు నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు వాళ్ళ ఆర్మ్ హోల్ ఉంది కదా, అది ఎంత ఉందనేది మెజర్ చేస్తున్నాను. వాళ్ళు కూడా బాడీ మెజర్మెంట్ కూడా ఇచ్చి ఉన్నారు. యాక్చువల్గా అది నాకు 17 వచ్చింది బాడీ మెజర్మెంట్ చూసుకుంటే. ఇప్పుడు బ్లౌజ్ చూస్తే 18 ఉందండి, 18 వచ్చింది. ఇప్పుడు మనం చెస్ట్ విడ్త్ ఎక్కడి వరకు వస్తే అది కరెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు చూడండి, చెస్ట్ విడ్త్ వాళ్ళది ఎంత ఉంది, 37 వరకు ఉంది చెస్ట్ విడ్త్. ఇప్పుడు మనం అది కరెక్ట్ ఉందా లేదో చూసుకుంటున్నాం. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనం పెట్టిన దానికి అది కరెక్ట్గా వచ్చింది. సో అక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఒకసారి పట్టుకుని నెక్ సైడ్ నుంచి
జస్ట్ చెక్ చేసుకోవాలండి. తర్వాత ఏం చేయాలి, ఆర్మ్ హోల్ దగ్గర నుంచి నడుము భాగం ఏదైతే ఉందో దాని మధ్యలో పెట్టి చెస్ట్ విడ్త్కి మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు కమర్ విడ్త్ ఎంత ఉందనేది చూస్తున్నాము. యాక్చువల్గా వాళ్ళ కమర్ విడ్త్ ఎంత ఉందంటే నడుము యొక్క వెడల్పు 31 ఉంది. 31కి కింద మనకు ఒక రూల్ ఉంది కదా, 31 ఉంది, 1 ఇంచ్ ఎక్స్ట్రా 31 ఉంది కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి మార్క్ వేసుకోవాలి. ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు అంటే బ్యాక్ సైడ్ డాట్ కోసం, బ్యాక్ సైడ్ డాట్ వేసుకుంటాం కదా, ఆ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి మనం మార్క్ వేసుకుంటున్నాం. మార్క్ వేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ మార్కు కింద నడుము దగ్గర వేసుకున్న మార్కు కలుపుకుని డ్రా చేసుకుని తర్వాత స్కేల్ అంతా కానీ స్కేల్కి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కానీ మనం ఎక్స్ట్రా క్లాత్ కోసం డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఏం చేస్తున్నానంటే వాళ్ళు కమ్మర్ ఇచ్చారు కదా, నడుము మెజర్మెంట్ ఇచ్చారు కదా, వాళ్ళ బ్లౌజ్ కూడా ఉంది కదా, ఎంత ఉందా అనేది నేను చెక్ చేస్తున్నా. కరెక్ట్గా ఉందండి, 31 తీసుకున్నా నేను మెజర్మెంట్, వాళ్ళ బ్లౌజ్ కూడా 31 ఉంది. ఇప్పుడు ఇలాగ బ్లౌజ్ ఉంది కాబట్టి ఇటు బ్లౌజు అటు బాడీ మెజర్మెంటు చెక్ చేసుకుంటూ చేయడం వల్ల వాళ్ళకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. వాళ్ళకి ఆల్ట్రేషన్స్ అవి ఏమీ పడవు. ఇక్కడ ఇప్పుడు నెక్ కట్ చేసుకోవాలి. చూడండి, నెక్ నడుము ఎంత ఉందనేది వాళ్ళు చూసుకొని ఇలాగా మార్క్ వేసుకోవాలి. ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం కొంచెం క్లాత్ వదిలేయాలండి. కొంచెం క్లాత్ వదిలేసి ఇలా మార్క్ వేసుకోవడం వల్ల మనకి కరెక్ట్ వచ్చేస్తుంది. అయితే వాళ్ళది కొంచెం బ్రాడ్ ఉంది నెక్, అది ఎంతవరకు వస్తుందనే చూద్దాం. చూడండి, పైన 2 కదా, నేను కింద ఒక 2.5 కానీ 3 కానీ మనం వేసుకోవచ్చు కింద బ్రాడ్ కావాలంటే. ఇవి వేసుకుని పైన 2 నుంచి కింద 3కి ఎక్కడైతే మార్క్ వేసుకున్నామో అక్కడ నుంచి డ్రా చేసేసుకోవాలి. ఇలా స్క్వేర్గా డ్రా చేసుకున్న తర్వాత రౌండ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే వాళ్ళు కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్ మోడల్ ఇచ్చారు, వేరే టైపు స్క్వేరు రౌండ్ కాకుండా. అందుకని ఫస్ట్ నేను పైన షోల్డర్ దగ్గర కట్టింగ్ చేసేసుకుంటున్నాను, నెక్ డ్రా చేయకుండా. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత రోలర్ మార్కర్తో మనం రోల్ చేసుకోవాలి. సైడ్ స్టిచ్ చేస్తాం కదా ఆర్మ్ హోల్ దగ్గర. ఎలా ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర చూసారా, అక్కడ కటింగ్ మార్క్ అనేది పెట్టాం కదా, ఇవన్నీ కూడా మనం కట్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు యూజ్ అవుతాయన్నమాట. ఖచ్చితంగా ఈ మార్క్స్ మనం ఎక్కడెక్కడైతే మార్క్స్ పెట్టామో ఖచ్చితంగా కట్ చేసుకోలేదు. చూడండి, ఇలా అనమాట క్రాస్గా పట్టుకుని ఇలా చిన్నగా కటింగ్ పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వమన్నమాట. బ్లౌజ్ అంతా అయిపోయాక సైడ్స్ జాయింట్ చేసి కుడతాం కదా, అలా కుట్టేటప్పుడు ఆ మార్క్ చూసుకుని చక్కగా కట్ చేసేసుకుంటాం. చూడండి, ఇలా నెక్ దగ్గర నెక్ ఎంతవరకు ఉందో అక్కడ చిన్న నాటు పెట్టుకున్నా. ఇప్పుడు బ్యాక్ డాట్ వేస్తున్నా. చూడండి, బ్యాక్ డాట్కి ఆఫ్ చేయాలి. నడుము మార్క్ ఎక్కడైతే వేసుకున్నామో ఆఫ్ చేసి నెక్ సైడ్ నుంచి చిన్న డాట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత 3 or 3.5 ఇంచెస్కి డాట్ ఒక లెంగ్త్ పెట్టుకోవాలి. వాళ్ళ బ్లౌజ్ డాట్ ఎంత ఉందో అనేది నేను చెక్ చేస్తున్నాను. మామూలుగా అయితే మేము 3.5 అయితే పెడతాం. మా మెజర్మెంట్ ప్రకారం పెట్టాలంటే 3.5కి మార్క్ వేస్తాను. వాళ్ళ బ్లౌజ్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ బ్లౌజ్ డాట్ ఎంత ఉందో అంత పొడవు చూసి నేను మార్క్ పెట్టుకున్నా. ఇలా పైన మార్క్ వేసుకున్న తర్వాత అడుక్కు కూడా ఫింగర్ పెట్టి అటు సైడ్ కూడా మార్క్ పడేలా వేసుకోవాలి. ఎందుకు అంటే 2 సైడ్స్ ఒకేలా రావాలండి. డాట్ వేసి బ్యాక్ డాట్స్ ఎప్పుడు కూడా 2 సైడ్స్ ఒకేలాగా రావాలి. అందుకే మార్క్స్ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ డాట్స్కి కరెక్ట్గా వేసేసుకోవాలి. ప్రతి ప్లేస్లో వేసుకుంటే చక్కగా కుట్టేటప్పుడు కరెక్ట్గా వస్తుంది. చూడండి, సైడ్ నేను రోలర్తో మార్కింగ్ చేస్తున్నా. కింద బ్లౌజ్కి కూడా రావాలి. ఇప్పుడు 2 బ్లౌజెస్ ఒకేసారి వేసి కట్ చేస్తున్నానండి. యాక్చువల్గా 5 బ్లౌజెస్ ఉన్నాయి. 5 బ్లౌజెస్ వేసి కట్ చేసేయడం వల్ల మీకు చెప్పడం లేట్ అవుతుంది, వీడియో లాంగ్ అవుతుందని చెప్పేసి నేను ఒక 2 బ్లౌజెస్ ఒకేసారి కట్ చేసి చూపిస్తున్నా. ఇలా 5 వరకు వేసుకోవచ్చు. మన సిజర్ని బట్టి మనం కట్ చేయగలిగితే, స్ట్రాంగ్గా ఉన్న పర్సన్స్ అయితే కనుక కొంచెం స్ట్రెంగ్త్ కూడా ఉపయోగించాల్సి వస్తే, ఎక్కువ లేయర్స్ ఉంటే. మనం 3-4 ఉంటే కొంచెం మనకి ప్రెజర్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అలా 2 అయితే ఈజీగా కట్ చేసేయచ్చండి. నేను 2 కట్ చేసి చూపిస్తున్నా, ఎందుకంటే బ్లౌజ్ పీసెస్ కూడా చిన్న పెద్ద ఉన్నాయి కాబట్టి
ఫస్ట్ 2 కట్ చేసేసుకుంటే తర్వాత ఈజీగా మిగిలినవి కూడా కట్ చేయొచ్చు అని చెప్పి. ఇక్కడ చూడండి నేను స్క్వేర్ నెక్ కూడా రోలర్ చేశాను, అన్ని లేయర్స్కి పడుతుందని చెప్పి. వీళ్ళు ఏంటంటే ఈ రెడ్ బ్లౌజు కొంచెం డిజైన్ ఇచ్చారు బ్యాక్ సైడు. సో ఆ డిజైన్ డ్రా చేస్తున్నాను. వైట్ది రిమూవ్ చేసి వైట్ దానికైతే స్క్వేర్ పెడదాము అనుకుంటున్నా. వాళ్ళు మనకే ఆప్షన్ వదిలేశారు, మీరు ఏది బాగుంటుందో చూసి మీరే పెట్టేసేయండి అని చెప్పి. ఆమ్ హోల్ దగ్గర కొంచెం ఆ రౌండ్ అనేది పైకి వచ్చింది అనిపించింది నాకు, అందుకే నేను ఇంకొంచెం డీప్ తీసాను. మనం 1.5 పెట్టాం కదా ఆమ్ హోల్ కార్నర్లో, తప్పకుండా అంతే రావాలని మీరు అస్సలు అనుకోవద్దు. ఎందుకు అంటే మనం 1.5కి కొంచెం కిందకు వచ్చినా పర్వాలేదు, కానీ రౌండ్ అయితే కరెక్ట్గా రావాలి, ఆమ్ హోల్ రౌండు. ఇది ఈ బ్లౌజు ప్యాటర్న్ ఉంది కాబట్టి నేను ఇలా డ్రా చేస్తున్నాను. కట్ చేయకుండా పక్కన పెట్టుకుంటామన్నమాట. బ్యాక్ సైడ్ ఏదైనా డిజైన్ పెట్టాలన్నప్పుడు డిసైడ్ అయ్యేంత వరకు కూడా కట్ చేయకూడదు. ఒక 5 బ్లౌజెస్ ఉన్నాయి, 5 మోడల్స్ పెట్టాల్సి ఉంది కాబట్టి ఫస్ట్ ఈ బ్లౌజ్కి అయితే ఈ మోడల్ పెడదామని డిసైడ్ అయ్యా. తర్వాత పక్కన పెట్టి బ్యాక్ పార్ట్ మనం కట్ చేసుకోవచ్చు. చూడండి 3 విడ్త్లో ఉంది, నేను టోటల్ 3 వచ్చేలాగా నేను డ్రా చేస్తున్నాను అనమాట. ఆమ్ సైడు కరెక్ట్గా చూసారా, ఇలా ఆమ్ సైడ్ ఈ డిజైన్ అనమాట. అది మధ్యలో నెక్ పీస్ తీసి ఏదైతే మీకు మార్కర్ కనిపిస్తుందో అక్కడ పైపింగ్ వేస్తామన్నమాట. పైపింగ్ వేసి పైన డోరీ వేసి హ్యాంగింగ్స్ పెట్టడం జరుగుతుంది. చూడండి అదే ఇలాగా మనకి నెక్ డిజైన్ చేసి వచ్చేసింది అనుకోండి, వేరే డిజైన్ పెట్టాల్సిన అవసరం లేదు. దీన్నే వేసేసి దీని మీద పెట్టేసేసి ఆ డిజైన్ ఎలా ఉందో మనం అలాగా స్టిచ్ చేసేస్తే అయిపోతుంది. సో ఇవి సాదా బ్లౌజులు కాబట్టి మనం డిజైన్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి వాళ్ళది ఫ్రంట్ ఎంత, వాళ్ళ ప్యాడ్స్ కూడా వేసారు లోపల. ఫ్రంట్ ఎంత లెంగ్త్ ఉందనేది నేను చెక్ చేస్తున్నా. ప్రిన్సెస్ కట్ కాబట్టి ఫ్రంట్ లెంగ్త్ మనం కొలవాల్సిన అవసరం లేదండి. ఎందుకు అంటే బ్యాక్ సైడ్ ఎంత పెట్టామో దానికి 1 ఇంచ్ లెంగ్త్ యాడ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ చూడండి ఎంత ఉంది, 14 ఉంది. సో నేను 1 ఇంచ్ యాడ్ చేస్తున్నా ఎక్స్ట్రా. చూడండి 14 ఉంది, 14 ప్లస్ 1 ఇంచ్ 15 నేను పెడుతున్నా అనమాట. లెంగ్త్ 15 పెట్టాలి. అయితే సైడ్ కూడా మనం ఒక 1/2 ఇంచ్ కానీ అలా 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉంచాలండి. సైడ్ కూడా 1 ఇంచ్ ఉంచాలి. ఇప్పుడు ఈ లెంగ్త్ అనేది ఫ్రంట్ ఉక్కుపట్టి కాజాపట్టి దగ్గర కంపల్సరీ వస్తుంది. అయితే సైడు మనం ఈక్వల్గా డ్రా చేసుకోవాలి. సైడ్ ఈక్వల్గా డ్రా చేసుకుని ఎక్కడి వరకు మనం స్టిచ్ చేయడానికి మార్క్ వేసుకున్నాం కదా, ఆ మార్క్ వరకు స్ట్రైట్గా డ్రా చేసుకుని అక్కడి నుంచి క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఫ్రంట్కి ఉక్కుపట్టి కాజాపట్టి సైడ్ అనమాట. నెక్ సైడ్కి స్కేల్ పెట్టి క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ సైడు కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువలు రాకూడదు, ఈక్వల్గా రావాలి. కాబట్టి సైడ్ అయితే మనకి ఈక్వల్గానే వస్తుంది, ఫ్రంట్ అయితే ఎక్కువ వస్తుందన్నమాట. చూడండి నెక్ పై పార్ట్ తీసేసాను కాబట్టి ఈ వైట్ దానికి కూడా క్రీమ్ది ఏదైతే ఉందో ఈ క్రీమ్ బ్లౌజ్కి కూడా నేను మార్కర్తో డ్రా చేస్తున్నా. కింద ఫ్రంట్కి కూడా పడుతుంది అని చెప్పేసి నేను డ్రా చేస్తున్నా. ఎందుకు అంటే బ్యాక్ సైడ్ కంటే ఫ్రంట్ సైడ్ నెక్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం చిన్న నెక్ కట్ చేసుకోవాలన్నమాట. చిన్న నెక్ ఎంత పెడతామో అంత మెజర్ చేసి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఫ్రంట్ మనకు 7 పెట్టామంటే అందరికీ సరిపోతుందండి. మరీ చిన్న బ్లౌజ్ అయితేనే 6.5 పెట్టాలి, కానీ 28, 26 ఆ సైజు బ్లౌజులకి 6.5 నెక్ పెట్టవచ్చు. అంటే వాళ్ళు సన్నగా చిన్నగా ఉన్నారని అర్థం, చిన్న బ్లౌజ్ అయితే. సో అదే 30 దాటిందంటే మాత్రం 7 పెట్టవచ్చు. 7 వరకు మనం అప్లై చేసామంటే 8కి వెళ్తుందనమాట. కుట్టిన తర్వాత 8కి వెళ్తుంది. కుట్టిన తర్వాత 1 ఇంచ్ పెరుగుతుంది స్టిచ్చెస్లోకి అది వెళ్ళిన తర్వాత. ఇప్పుడు వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం ఎంత ఉందో చూద్దాము. మనం అయితే 7 అప్లై చేస్తాము ఫ్రంట్ నెక్. వాళ్ళది మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కాబట్టి వాళ్ళ నెక్ ఎంత ఉందో అనేది నేను చూస్తున్నా. ఎస్, ఎగ్జాక్ట్లీ 7 వచ్చిందండి. వాళ్ళది కూడా అంతే ఉంది. మ్యాక్సిమం వాళ్ళ బ్లౌజు మన మెజర్మెంట్స్ కరెక్ట్గా సరిపోయిందండి. 7కి నేను మార్క్ వేస్తున్నా. కుట్టిన తర్వాత ఎలాగో 8కి వెళ్తుంది కదా, ఇప్పుడు మార్క్ వేసేసి వదిలేసుకుని తర్వాత
క్రాస్గా పట్టుకోవాలండి. ఎక్కడి నుంచి షోల్డర్ నుంచి క్రాస్గా పట్టుకుని ఈ 7కి మార్క్ వేసుకోవాలి, స్ట్రైట్గా కాకుండా. స్ట్రైట్గా అయితే మళ్ళీ హాఫ్ ఇంచ్ తక్కువ అవుతుంది. క్రాస్గా పట్టుకుని మార్క్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఏదైతే బ్యాక్ పార్ట్ గైడ్ లైన్స్తో ఫ్రంట్ కట్ చేస్తున్నామో ఇలాగా కటింగ్ మార్క్స్ అన్నీ పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర కటింగ్ మార్క్ పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర నెక్ పార్ట్ ఉంది కదా, అక్కడ చిన్న కటింగ్ పెట్టుకోవాలి, ఇక్కడికి నెక్ అని చెప్పేసి. ఆ తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో గైడ్ లైన్ చేసుకునేది అది మనం రిమూవ్ చేయొచ్చు. మనకి మెజర్మెంట్ అయిపోయిందనమాట. ఇలా రిమూవ్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి మనం మార్క్స్ వేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ కదా, ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రిన్సెస్ కట్ మార్క్స్ ఎట్లా వేస్తున్నాం అనేది. దీనికి కొన్ని టెక్నిక్స్ కూడా ఉంటాయి, అది నేర్చుకోవాలి మనం. ఆర్మ్ హోల్ దగ్గర మామూలుగానే ఫ్రంట్ డౌన్ తీస్తాం కదా, దీనికి కూడా అలాగే ఫ్రంట్ డౌన్ తీసిన తర్వాత మార్క్స్ వేసుకోవాలి. ఈ బ్లౌజ్కి యాక్చువల్గా బాక్స్ నెక్ పెట్టాలనుకున్నాను. 3 పాయింట్ నెక్ ఉంటుంది కదా, బాక్స్ నెక్ పెడుతున్నా, రౌండ్ నెక్ కాకుండా. రౌండ్ మనం రోలర్తో డ్రా చేసుకున్నాం కదా, ఎందుకంటే కింద వేరే కలర్ ఉంది కదా, క్రీమ్ కలర్, దానికి రౌండ్ పెట్టాలి. పై ఉన్నదానికి మనం బాక్స్ ఫ్రంట్ నెక్ పెడతామన్నమాట. 3 పాయింట్ నెక్ పెట్టాలి. అందుకని పై నెక్ కట్ చేయకుండా నేను ఈ క్రీమ్ కలర్కి రౌండ్ నెక్ తీసేస్తున్నా. తీసిన తర్వాత ఈ ఫ్రంట్ రెడ్ కలర్ ఏమైతే ఉందో దీనికి బాక్స్ ఉంది కదా, 3 పాయింట్ బాక్స్ స్క్వేర్ లెక్క తీసుకొని స్కేల్తో చక్కగా డ్రా చేసుకొని మనం ఈ నెక్ కూడా కట్ చేసుకోవాలి. ఇంక చూడండి, ఇలాగా పాయింట్స్ పెట్టుకొని క్రాస్గా ఈ బాగుంటుందండి నెక్. ఫ్రంట్ స్క్వేర్ నెక్ కానీ ఇలా 3 పాయింట్ నెక్ కానీ మనం బాక్స్ నెక్ అంటాము పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనం అది వేసుకున్నప్పుడు డీప్ అయిపోదు, అలాగే దగ్గరికి నొక్కేసినట్టు కూడా ఉండదు. ఈ మోడల్ స్క్వేర్ కానీ ఈ మోడల్ కానీ ఫ్రంట్ మంచిగా అనిపిస్తుందండి. మనం చీర కట్టుకున్నప్పుడు పళ్ళు ఇలా వేసుకుంటాం కదా, అలాంటి టైంలో కూడా ఈ నెక్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది మనం ఫ్రంట్ పెట్టొచ్చు, ఎవరికైనా కస్టమర్కి చెప్పి పెట్టొచ్చు. చెప్పకుండా పెట్టినా కూడా వాళ్ళకి బాగా సెట్ అవుతుంది కాబట్టి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. నాకు నా ఇంట్రెస్ట్కి వదిలేసిన వాళ్ళకైతే నేను మ్యాక్సిమం వాళ్ళకి నచ్చిన విధంగా బ్లౌజు ఎలా నచ్చుతుందో గెస్ చేసి అలా కుడతానండి నేనైతే. ఇది చూడండి చక్కగా ఇలా ఇక్కడ మన నెక్ దగ్గర ఒక చిన్న టెక్నిక్ ఉంది. మనకి నెక్ జారుతుంది కదా, నెక్ దగ్గర భుజాలు జారుతాయి అంటారు కదా, అలా రాకుండా ఉండాలంటే ఇలా ఫ్రంట్ నెక్ దగ్గర ఫ్రంట్ కానీ బ్యాక్ 2 సైడ్స్ కూడా ఇలా క్రాస్గా తీయాలి. కుట్టేటప్పుడు కూడా మనం ఈ ఎక్స్ట్రా అది ఏదైతే ఉందో అది కుట్టొచ్చు, ఎక్కువ పెట్టి కుట్టొచ్చు. అదే కట్ చేసేటప్పుడే లైట్గా క్రాస్గా కట్ చేసేసుకుంటే కుట్టేటప్పుడు అదన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఒక్కొక్కసారి మర్చిపోయి అలా స్ట్రైట్గా కుట్టేస్తాం. అప్పుడు ప్రాబ్లం అవ్వకుండా ఉండడం కోసం ముందుగా కొంచెం నేనైతే లైట్గా కట్ చేసేస్తాను. కుట్టేటప్పుడు ఈక్వల్గా కుట్టుకోవచ్చు. ఈ బాక్స్ నెక్ అనేది కొంచెం తగ్గింది అనిపించింది, కొంచెం డీప్ తీస్తున్నా. అయింది. ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో ఫ్రంట్ డీప్ తీసుకోవాలి కదా, పైనుంచి మనం ఒక 2-3 ఇంచెస్ వదిలేసేయాలండి. వదిలేసి అక్కడి నుంచి క్రాస్ పెట్టుకొని తీసుకోవాలి. ఇలా చూడండి ఎలా తీస్తున్నా అంటే మిడిల్ చేసి పైన ఒక 3 ఇంచెస్ నుంచి వదిలేసి అలా మిడిల్ చేసి నేను గీయక్కర్లేకుండానే డ్రా చేయక్కర్లేకుండానే తీసేస్తున్నా. ఎందుకంటే నార్మల్ బ్లౌజ్ అంత తీయం కాబట్టి. ఇప్పుడు ఇక్కడ మార్క్స్ వేసుకోవాలండి ప్రిన్సెస్ కట్కి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఆర్మ్ హోల్ కటింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి నేను 3.5కి మార్క్ వేసుకున్నా. ఆర్మ్ హోల్ కటింగ్ ఉంది కదా, అక్కడ నుంచి 3.5కి మార్క్ వేసుకోవాలి. ఇక్కడేమో 4.5కి మార్క్ వేసుకుంటాం మనము. వేసుకున్నాక వాళ్ళ బ్లౌజ్ ఉంది కాబట్టి వాళ్ళు ఎంత ఉందో చూద్దాము. కింద 3.5 అండి. ఇది బండ గుర్తు కింద మీరు గుర్తు పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా ఇవే మేము ఫాలో అవుతాం. ఆర్మ్ హోల్ దగ్గర 3.5, ఉక్కు పట్టి కాజా పట్టి దగ్గర 4.5, కింద 3.5. 3.5 తర్వాత ఒక 2 ఇంచెస్కి మార్క్ వేసుకుని 1.5 ఇంచ్కి పై స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. కప్ షేప్ తేవాలి కదా, బ్రా షేప్ లెక్క మనం తీసుకురావాలి కాబట్టి స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. అక్కడ
ఇప్పుడు వాళ్ళ బ్లౌజ్ ఉంది కాబట్టి మనం మెజర్‌మెంట్ చూడాలనుకుంటున్నాను నేనైతే. వాళ్ళది ఎంతవరకు పెట్టారో అని చెప్పేసి. ఏదైతే ఈ డాట్ ఉందో, ఈ 4 ½ వేసుకున్న డాటు ఎక్కడేయాలని మీకు డౌటొస్తదండి. అది షోల్డర్ దగ్గర నుంచి టేపు పట్టుకొని వన్ సైడ్ నుంచి 10 వచ్చిన దగ్గర ఈ 4 ½ మార్క్ ఏసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి మెజర్ చేసినప్పుడు 10 ఎక్కడైతే వస్తుందో అక్కడ ఆ డాట్ ఏసుకోవాలనమాట. ఓకే. అలా వేసుకుని చూడండి కరెక్ట్ ఉందా లేదో చూస్తున్నాను. మన లెక్క ప్రకారమే వేస్తున్నాను నేనైతే. ఇలాగా కప్పు షేప్ వచ్చేలాగా చక్కగా ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నీట్‌గా కట్ చేసేసుకోవాలి. రౌండ్ షేప్ రావాలన్నమాట అక్కడ. అచ్చం బ్రా లెక్క కనిపించాలి మనకి. షేప్ కరెక్ట్ ఉందా లేదా నీట్‌గా చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. దీనివల్లే మనకి బ్లౌజ్ మంచిగా సెట్ అవుతూ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర చిన్నగా ఇలాగా ఇక్కడ డాట్ ఉండదు కాబట్టి మనం ఆ కటింగ్ చేసుకోవాలి. ఆ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో అది కట్ చేసుకోవాలి. చూడండి కొంచెం ఇక్కడ నాకు షేప్ రాలేదు అనిపించింది. నేను మళ్ళీ అది సెట్ చేస్తున్నా. చిన్నగా కట్ చేసి ఇలా ఇక్కడ డాట్ ఉండదు కాబట్టి మనం ఈ క్లాత్ రిమూవ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి కరెక్ట్‌గా సెట్ అవుతుందనమాట. చూడండి మంచిగా ఉంది కదా! ఇలా సరి చేసుకోండి. ఏమన్నా తేడాలు వస్తే సరి చేసుకోండి. కుట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కుట్టాలి. ఇక్కడ జిగ్‌జాగ్‌లాగా రాకూడదు. ఒకే మెజర్‌మెంట్ పెట్టి కుట్టుకోవాలి ఈ కప్ దగ్గర. చూసారా? ఫ్రంట్ ఎలా వచ్చింది, బ్యాక్ ఎలా వచ్చింది చూడండి. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. కప్ పార్ట్ అలా ఉంది. ఉక్కు పట్టి, కాజా పట్టి పార్ట్ ఎలా ఉందో చూడండి. నీట్‌గా ఇలా వస్తుంది. జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఆర్మ్ హోల్ దగ్గర నుంచే జాయింట్ చేయాలి కుట్టేటప్పుడు. ఇది గుర్తుపెట్టుకోండి. కింద నుంచి జాయింట్ చేయడం కంటే ఆర్మ్ హోల్ దగ్గర నుంచి జాయింట్ చేస్తే ఎక్కువ తక్కువలు వచ్చినప్పుడు సర్దుకోవడానికి బాగుంటుందండి. మనం సర్దుకుని కుట్టుకోగలము. ఈ చూడండి ఇప్పుడు హ్యాండ్ కట్ చేస్తున్నా మనం ఈ ఫోల్డింగ్ చేసుకోవాలి హ్యాండ్కి. ఎందుకంటే స్మాల్ హ్యాండ్ కాదు వాళ్ళది, లాంగ్ హ్యాండ్ 11 వరకు ఉంది. మనం చూడండి 11 ప్లస్ ఒక ½ ఇంచు 11 ½ అయితే నేను సెట్ చేస్తున్నా. 11 ½ పెట్టుకున్న తర్వాత కింద కూడా 9 ½ ఇంచెస్కి మళ్ళీ మనం పెట్టుకోవాలండి. విడ్త్ ఎంత ఉందంటే 5 ½ ఉంది వాళ్ళది. హ్యాండ్ విడ్త్ 5 ½ ఉంది. తర్వాత విడ్త్ అప్లై చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ ఎంత ఉందనేది మనం చూసుకోవాలి. పైన 11 ½ అప్లై చేసాం కదా, అలా కింద కూడా 11 ½ మార్క్ వేసుకోవాలండి ఖచ్చితంగా. మార్క్ వేసుకున్న తర్వాత 3 ½ ఒక డాట్ వేసుకోవాలి. 3 ½ ఎందుకు అంటే ఆర్మ్ హోల్ డౌన్ తీసుకోవడం కోసం. చూసారా, పెద్ద లాంగ్ హ్యాండ్ అయితే 3 ½ వేస్తాము, షార్ట్ హ్యాండ్ అయితే 3కి వేస్తాము. ఇది లాంగ్ హ్యాండ్ కాబట్టి నేను 3 ½ మార్క్ వేసాను. కావాలంటే ఇలా మనం స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవచ్చు. డ్రా చేసేసుకున్న తర్వాత 3 ½ వేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. తర్వాత చూడండి ఆర్మ్ హోల్ ఎంత ఉందనేది చూస్తున్నాను. వాళ్ళది 18 ఉంది కాబట్టి అది పైన ఒక 1 ½ ఇంచ్కి స్ట్రైట్ లైన్ వదిలేసేయాలండి. 1 ½ ఇంచ్ లైన్ స్ట్రైట్ లైన్ వదిలేసి అక్కడి నుంచి ఎక్కడికైతే 3 ½ మార్క్ వేసుకున్నామో అక్కడికి ఆర్మ్ డౌన్ చేసుకోవాలి. చంక డౌన్ చేసుకోవాలన్నమాట. ఇలా చంక డౌన్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా వాళ్ళ మెజర్మెంట్కి వస్తుందా లేదా, 18 కదా 9 రావాలి. 9 వచ్చిందో లేదో చూసుకొని అక్కడ మార్క్ వేసుకోవాలి. కటింగ్ మార్క్ అంటాం, కట్ చేసుకుంటాం కదా కుట్టేటప్పుడు మనం అక్కడికి పెట్టి కుడతామన్నమాట. ఇలాగా కటింగ్ మార్క్ వేసుకుని చూడండి. ఇంకొకసారి నేను వాళ్ళ విడ్త్ ఎంత ఉంది, హ్యాండ్ విడ్త్ 5 ½ కరెక్ట్గా 5 ½ ఉంది. తర్వాత నేను స్కేల్ తీసుకుని ఆర్మ్ హోల్ డౌన్లో మనం కటింగ్ మార్క్ వేసుకున్న దగ్గర నుంచి హ్యాండ్ విడ్త్ వరకు నేను లైన్ డ్రా చేసేసుకున్నా. ఎక్స్ట్రా స్కేల్కి ఇంకొంచెం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా నేను డ్రా చేశాను. మొత్తం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నా హ్యాండ్కి, ఎక్స్ట్రా క్లాత్. తర్వాత చక్కగా ఇలా నీట్గా కట్ చేసుకుని కటింగ్ మార్క్ పైన ఎక్కడ అయితే పెట్టి కుట్టాలనుకుంటున్నామో అక్కడ పైన అయితే కటింగ్ మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర కూడా కటింగ్ మార్క్ ఉంది కదా, అది కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్కి కొంచెం తక్కువ వచ్చింది కదా, ఈ పీస్ మనం ఇక్కడ ఈ ఎక్స్ట్రా పీస్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి నేను డౌన్ తీస్తున్నా, ఫ్రంట్ డౌన్ ఉంటుంది కదా అది హ్యాండ్స్ కట్ చేస్తున్నా. ఎక్కడ నుంచి పైన మనం 1 ½ ఇంచ్కి వదిలేసాం కదా 2 ఇంచెస్, కానీ అక్కడ నుంచి ఆర్మ్ హోల్ ఉంది కదా
ఎక్కడైతే ఆమ్ కటింగ్ మార్క్ వేసుకున్నామో అక్కడ వరకు మధ్యలో 1/2 ఇంచ్కి మార్క్ వేసుకుని ఆమ్ డౌన్ తీసుకోవాలి. ఇలా కటింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. అయిన తర్వాత ఎఫ్ అని మార్క్ వేసుకోవాలి. ఎఫ్ అంటే ఫ్రంట్ అని. ఈ ఫ్రంట్ అనేది మార్క్ వేసుకోకపోతే మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. ఇదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇలాగ తర్వాత మిగిలిన క్లాత్స్ బ్యాక్ పట్టి, ఫ్రంట్ పట్టి, ఉక్కు పట్టి, కాజా పట్టి అనమాట. మళ్ళీ కింద పట్టీస్ కూడా కావాలి కదా. బ్యాక్ పట్టి ఎలా కట్ చేస్తామో ఫ్రంట్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ప్రిన్సెస్ కట్ కాబట్టి మిగిలిన క్లాత్లు ఇవన్నీ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.